మాజీ మంత్రి అయినటువంటి ఎమ్మెల్యే హరీష్ రావు ఇక ఇప్పుడున్నటువంటి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాసిండు. మొత్తానికి ఏ విషయం మీద లేఖ రాసినారంటే ఇక్కడ చిలకలపల్లి ఏదైతే ఉందో చిన్నకోడూరు మండలం, సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని చిలకలపల్లి ముంపు గ్రామంగా మొత్తానికి గుర్తించండి. చిలకలపల్లిని ముంపు గ్రామంగా గుర్తించండి, పునరావాసం ప్యాకేజీ ఏర్పాటు చేయండి అంటూ మంత్రి ఉత్తమ్కు మొత్తానికి హరీష్ రావు లేఖ రాయడం జరిగింది. ఇక సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని చిలకలపల్లి గ్రామాన్ని మొత్తానికి ముంపు గ్రామంగా గుర్తించాలని, గ్రామస్తులకు ప్రత్యేక పునరావాస కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసి ప్యాకేజీ ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు లేఖ రాశారు. ఇక మండలంలోని చిలకలపల్లి గ్రామ పరిధిలో చుట్టూ కాళేశ్వరంలో భాగంగా అన్నపూర్ణ అంతగిరి రిజర్వాయర్ నిర్మాణం చేపట్టడం జరిగిందని, ఇక దీని కారణంగా పక్కన ఉన్న మొత్తానికి కొచ్చగుట్టపల్లి గ్రామంలో 104 కుటుంబాలను కూడా నిర్వాసితులుగా గుర్తించి ప్యాకేజీ R&R కాలనీ నిర్మాణం చేపట్టామన్నారు. ఇక దీనికి పక్కనే 50 మీటర్ల దూరంలో చిలకలపల్లి గ్రామం ఉందని కూడా, ఈ గ్రామంలో ఇక అప్పటి FRLలో ఇక 2 ఇండ్లు 4 కుటుంబాలు మాత్రమే ముంపుకు గురి కావడంతో ఇక R&R ప్యాకేజీ ఇవ్వడం జరిగిందన్నారు. ఇక అన్నపూర్ణ రిజర్వాయర్లో మొత్తానికి ప్రస్తుతం అదనపు TMC పంప్ హౌస్ పనుల్లో భాగంగా ఇక బ్లాస్టింగ్, డంప్ యార్డ్, గ్రామం మొత్తానికి 3 వైపులా నీళ్లు ఉండటంతో ఇక ఇండ్లకు నీళ్లు చేరడం, డ్రైనేజీ మొత్తానికి ఇండ్లకు రావడం, ఇక చుట్టుపక్కల డంప్ చేయడం, సరైనటువంటి సెల్ సిగ్నల్స్ లేకపోవడం, రోడ్డు మార్గం ఈ పన్నుల్లో మొత్తానికి రోడ్డు మార్గం ఈ పనుల్లో మొత్తానికి తీసేయడంతో రవాణా సౌకర్యం కూడా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కూడా తెలిపారు. ఈ విషయం నా దృష్టికి రావడంతో లేఖ రాస్తున్నట్లు కూడా తెలిపారు. గతంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్ R&R కమిషనర్కు కూడా ఈ విషయాల పై లేఖ కూడా రాసినట్లు తెలిపారు. ఇక గ్రామస్తులు గత 17 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారని, వెంటనే ప్రభుత్వం చొరవ చూపించి ఆదుకోవాలని కూడా లేఖలో మొత్తానికి హరీష్ రావు తెలిపినటువంటి అంశం. ఇకపోతే ఎక్కడ అంటే ఇది వచ్చేసి అన్నపూర్ణ ఏదైతే కాళేశ్వరంలో భాగంగా అన్నపూర్ణ అంతగిరి ప్రాజెక్టు ఏదైతే నిర్మాణం జరిగిందో ఆ ప్రాజెక్టుకు సంబంధించి అక్కడ భూములు అక్కడ గ్రామం కోల్పోవడం జరిగింది. వాళ్ళ కోసం మొత్తానికి హరీష్ రావు పునరావాస ప్యాకేజీ ఏర్పాటు చేయండి తక్షణమే వాళ్లకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాస్తున్నటువంటి హరీష్ రావు. ఇక మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి ఈ లేఖను ఇది సిద్దిపేటకు సంబంధించింది, హరీష్ రావు నియోజకవర్గానికి సంబంధించిందని మరి పని చేసి పెడతావా లేకపోతే పక్కకు బారేస్తావో? మొత్తానికి గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు హరీష్ రావు మంత్రిగా ఉన్నప్పుడు కూడా లేఖ రాయడం జరిగింది. అప్పుడు ఈ లేఖ మీద స్పందన సరిగా రాలేదంట. R&R కమిషనర్కు కూడా ఈ విషయాలపైన లేఖ రాసినారంట. కానీ అప్పుడు స్పందించినటువంటి అధికారులు ఇకపోతే మరి ఇప్పుడు ఏం జరగబోతుంది? మరి ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి ఈ పని చేసి పెట్టావా?